హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది జూన్ 4 నాడు మనందరికీ తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు దీనికి ఏపీ పాలిటిక్స్కి చిన్న లింక్ ఉందని అంటున్నారు. అది ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందని అంటున్నారు. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావడం చూసాం. వైసీపీని పార్టీ పెట్టి చీఫ్ మినిస్టర్గా కూడా చేస్తారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగన్ పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ మార్క్. సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వాటితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, కేంద్రంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ జగన్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ రావడం చూస్తున్నాం సార్. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించే కదా వైసీపీ పెట్టారు. మరి ఆ పగతో కాంగ్రెస్ ఖచ్చితంగా ఆయన పైన ఒక పగ తీర్చుకుంటుంది అని అంటున్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా ఈ వార్తలు నిజం ఉందంటారా సార్? ఈ చర్చ చాలా చోట్ల విన్నాను నేను కూడా. అంటే ఎవరైతే సోకాల్డ్ లేదు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది అని శంకలు గుద్దుకొని మీసాలు కీడుతున్నారో, గెలిపోవటంలో అనేది మనకు తెలియదు, దైవాధీనం. కొంతమంది కూటమి అంటున్నారు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. పక్కన పెడితే ఎవరు వచ్చినా ఏమొచ్చినా పర్వాలేదు, కానీ సెంట్రల్లో బీజేపీ వస్తే ఒక రకమైన పరిస్థితి, కాంగ్రెస్ వస్తే ఒక రకమైన సమస్య. బీజేపీ వస్తే ఒక రకమైన పరిస్థితి అంతే, బట్ కాంగ్రెస్ వస్తే ఒక రకమైన సమస్య. ఎలాంటి సమస్య? అసలు ఈయనకి అక్రమాస్తుల కేసు, క్విడ్ ప్రోక్రో, లేదంటే 14 సూట్ కేసు కంపెనీ వ్యవహారం, ఈడీ 38,000 కోట్లు, సిబిఐలో పెండింగు, సుప్రీంకోర్టు హైకోర్టుకి అలాగే రాష్ట్ర సిబిఐ కోర్టుకి అక్షింతలు వేయడము, దాని మీద ఇంకా 12 ఏళ్ళుగా ఆయన బెయిల్ మీద ఉన్నటువంటి వ్యవహారం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా అట్టు తిరగేసినట్టు అయిపోతుంది సింపుల్గా. ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి బై ఎలక్షన్లో కడప నుంచి గెలుచుకొని సత్తా చాటారో, అక్కడికి కొద్ది రోజుల్లోనే సొంతంగా వైఎస్ఆర్ పార్టీ పెట్టారు. యువజన కాంగ్రెస్ శ్రామికులు అన్నట్టుగా, అదే వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అని అర్థం కూడా వచ్చేలాగా పార్టీ పెట్టారు. ఎప్పుడైతే పార్టీ పెట్టారో ఇంకా కాంగ్రెస్ అనేది ఒక విధంగా కాంగ్రెస్తో కొంత కలుపుకుపోయింది వైఎస్ఆర్ అనేది. ఎప్పుడైతే ఈయన గవర్నమెంట్ వచ్చిందో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. ఒకటి, విభజన వల్ల కాంగ్రెస్ ఆంధ్ర ప్రజలకి బాగా చేదు అనుభవం వచ్చింది. ఇంకా కాంగ్రెస్ వద్దురా మాకు అన్నట్టుగా డిపాజిట్లు కూడా లేకుండా అయిపోయింది. 100 కన్నా తక్కువ ఓట్లతో వచ్చేలాగా అయిపోయింది పరిస్థితి. అరే ఈ పరిస్థితికి కారణం ఎవరు అంటే, ఎవరు కాడు వాళ్ళ తప్పును అనుకోరుగా. ఇప్పుడు కాంగ్రెసే ఉంది, తెలంగాణకి ప్రజలకు ఆకాంక్ష తెలంగాణ కావాలి, ఓకే, బట్ ఆంధ్ర ప్రజల ఆకాంక్ష కూడా అడగాలిగా, అడగలేదు కదా. ఒక ఏంటి మీరు కావాలనుకో, జనరల్గా ఎవరైనా ఏమనుకుంటారంటే, ఇద్దరు అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఆస్తి పంచి మా ఆస్తి మాక మా ఆస్తి మాక అని అనుకుంటారు. ఇక్కడేమైంది, ఒక అన్నదమ్ముడు నాకు నా ఆస్తి నాకే ఇచ్చి అన్నాడు, ఇంకో అన్నదమ్ముడు లేదు లేదు నేను కలిసే ఉంటాను అన్నయ్యతో అని అన్నాడు. ఎందుకు? మేబీ వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఉన్నాయనో, వాళ్ళతో ఇక్కడ రిలేషన్స్ ముడిపడి ఉన్నాయనో, లేదంటే వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు అన్నీ కూడా హైదరాబాద్తో ముడిపడి ఉన్నాయని సందర్భంగానో అటువైపు ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఇంకా తెలంగాణ ప్రకటించే ముందు అక్కడ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అఫ్కోర్స్ దీనంత స్థాయిలో అక్కడ ఉద్యమం లేకపోయినా కలిసే ఉంటాం అనే ఒక వాదం కూడా వినబడింది కదా. సో ఇక్కడ మరి అలా కలిసే ఉంటామన్న వాళ్ళకి ఏదో న్యాయం చేయాలిగా. అలా చేయకుండా కాంగ్రెస్ ఏం చేసింది, నెక్స్ట్ మేమే వస్తాం, మేమే ఈ భారతదేశాన్ని నేను యువరాజుని అన్నట్టుగా రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? వచ్చాక రేపు ఆంధ్రాను కూడా చూసుకుంటాం, దానికి స్పెషల్గా ఏమో ట్రీట్ చేస్తామని. తిప్పి కొడితే 10 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే లేదు నిన్నటి వరకు కూడా. రేపు ఏమవుతుందని తెలియదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆంధ్రలో భూస్థాపితం అయిపోయింది అనుకోవాలి. దానికి కారణం వాళ్ళు వేలెత్తి చూపించుకోరుగా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టడం వల్లే కాంగ్రెస్కి పరిస్థితి ఏర్పడింది అనే బలంగా నాటుకుపోయింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ చాలామంది విశ్లేషకుల అభిప్రాయం, పొరపాటు నేను ఇక్కడ గెలిచినా గెలవపోయిన విషయం పక్కన పెడితే, సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే తీవ్రమైన సమస్య, బీజేపీ వస్తే బీజేపీ సపోర్ట్ కూడా చేయదు వీళ్ళకి. ఎందుకు? ఆల్రెడీ కూటమిలో టీడీపీను జనసేన కలిసే ఉన్నాయిగా. ఇప్పుడు ఒక 3 నెలల కిందట సీఎం రమేష్ గారు ఇదే ఒక ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున ప్రభుత్వం స్థాపిస్తే రాష్ట్రంలో, రాష్ట్రానికి అవసరమైన నిధులు కానీ కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన అంశాలు కానీ ఎట్లా తీసుకొస్తారు,
ఎట్లా సయోధ్య కుదురుతుంది? కనీసం వెళ్ళి అయ్యా మాకు రావాల్సిన రాష్ట్రానికి ట్యాక్స్ లోపల రావాల్సిన డబ్బులని ఇప్పించండి, లేదా ప్రాజెక్టులను ఇప్పించండి, ఏ ముఖం పెట్టుకుని అడుగుతారు? ఒకటి, కాంగ్రెస్ వస్తే అసలు వెళ్ళడానికి లేదు, మాట్లాడడానికే లేదు, టఫెస్ట్ పొజిషను. బీజేపీ వస్తే ఆల్రెడీ బీజేపీలో కూటమిలో భాగంగా జనసేన ఉంది, టీడీపీ ఉంది. ఖచ్చితంగా ఒకవేళ బీజేపీకి కలుపుకుపోవాలన్న ఆల్రెడీ వీళ్ళతో సయోధ్యలో ఉన్నారు కాబట్టి ఈ మిత్రులు ఫీల్ అవుతారనే ఉద్దేశంతోనే వాళ్ళని దూరంగా పెడతారు. మరి ఎట్లా చేస్తాడు ఈయన? ఈ క్వశ్చను చాలామంది విశ్లేషకులు ఇప్పుడు కాదు 6 నెలల కిందటి నుంచి చెప్తూనే ఉన్నారు. బట్ అవేమి నేను ప్రభుత్వం వస్తే నేను సేఫ్, నేను ఎలాగోకలా మేనేజ్ చేసుకుంటాను అనే తలంపులో ఆయన ఉన్నాడు. వైసీపీ నాయకులందరూ కూడా ఏం కాదు, గవర్నమెంట్ వస్తే మనకు సేఫ్ అన్నట్టుగానే అనుకుంటున్నారు. కానీ ఏది వచ్చినా సెంట్రల్లో, ఒకవేళ వచ్చినా సెంట్రల్ నుంచి ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ అయితే తీవ్రమైన సమస్య. ఎందుకు చెప్పాను కదా, కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఆల్ నామరూపాలు లేకుండా అయిపోవడానికి ప్రధాన కారణం చాలా ఉన్నాయి. విభజన అనేది ప్రధాన కారణం మనకు తెలిసిన వరకు. బట్ కాంగ్రెస్ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక కీలకమైన పాయింటే అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఉచ్చు బిగిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో వచ్చిందే కదా ఇదంతా కూడా. చాలామంది ఇప్పుడు ప్రతిపక్షాలను దియబట్టాలనే ఉద్దేశంలో చంద్రబాబు గారు అరెస్ట్ చేయించారు. చంద్రబాబు గారు అప్పట్లో ఇప్పుడు చనిపోయారులేండి, ఎర్రమనాయుడు గారితో లెటర్ రాయించారు అని ఏవో చెప్తారు. వీళ్ళు ఎర్రనాయుడు గారు లెటర్ రాయిస్తే కాంగ్రెస్ వాళ్ళు వినేస్తారా? చంద్రబాబు నాయుడు గారు 2019లో మాత్రమే కాంగ్రెస్తో సరేలే అన్నట్టుగా ఇది అయ్యారు. కానీ అంతకుముందు ఎప్పుడైనా కాంగ్రెస్ టీడీపీ కలిసిన దాఖలాలు ఉన్నాయా? మరి అటువంటి టీడీపీ చెప్తే కాంగ్రెస్ వినేస్తుందా? వినదు కదా. మరి మొత్తం ఈ కేసులు, వ్యవహారాలు, 18 నెలల పాటు జైల్లో ఉంచిన వ్యవహారం అంతా కూడా ఎవరు చేయించినట్టు? కాంగ్రెస్ కదా. వాళ్ళనేమనలేక, వాళ్ళనేమి విమర్శించలేక ఎంతసేపు ప్రతిదీ చంద్రబాబు చేయించారు. ఈవెన్ షర్మిల గారు మాట్లాడితే చంద్రబాబు గారు మాట్లాడించారు. విజయమ్మ గారు వీడియో పెడితే చంద్రబాబు గారు ఫోన్ చేసి చెప్తే విజయమ్మ గారు అలా కూడా చెప్తున్నారంట. ఎంతవరకు వాస్తవం? సో ఇటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపోవటములతో పక్కన పెడితే రేపు సెంట్రల్లో ఏదొచ్చినా సమస్యే అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. బీజేపీ వస్తే కొంత పరిస్థితి ఇంకోలా ఉంటుందేమో, కానీ కాంగ్రెస్ వస్తే మాత్రం సమస్య తీవ్రతరం అవుతుంది. ఎందుకు? రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు కానీ, పురంధేశ్వర్ లాంటి వాళ్ళు కానీ, కొంతమంది సీనియర్ లాయర్లు కూడా, పేర్లు ఐడియా లేదు నాకు, సుప్రీంకోర్టు కూడా లేఖ రాశారు. 12 ఏళ్ళుగా ఒక వ్యక్తి బెయిల్ మీద ఉండడం ఏంటి వ్యవహారం అంటే వెంటనే సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకి కానీ, ఇక్కడ తెలంగాణలో ఉండే సిబిఐ కోర్టుకి కానీ వాళ్ళు లేఖ రాసింది. మీరు ఇన్ని నెలలుగా, ఇన్ని సంవత్సరాలుగా ఏం చేస్తున్నారు, నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అంటే ఎట్టకేలకు సిబిఐ కోర్టు ఏం చెప్తుందంటే, ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి న్యాయమూర్తులు మారిపోతున్నారు, మేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి తీర్పిచ్చే టైంకి వాళ్ళు మారిపోవడం, వీళ్ళు మళ్ళీ పొడిగింపు తీసుకోవడం, మళ్ళీ బెయిల్ తీసుకోవడం, దీనికి ఇంకో వాయిదా అడగడం, ఇట్లా అయిపోతుంది. దీనికి ఒక కమిటీ లాగా, దీనికి ఒక స్పెషల్ కోర్టు లాగా ఒక ఎలకేట్ చేస్తే అదే కోర్టు ఆ సమస్య పూర్తిగా తీర్పు వచ్చే వరకు అదే న్యాయమూర్తి, అదే కోర్టు ఉంటుంది. దాని ప్రకారం ఒక 6 నెలల్లో క్లారిటీ వచ్చేస్తుంది, లేదా ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో క్లారిటీ వచ్చేస్తుంది అనేటట్టుగా సిబిఐ కోర్టు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు సుప్రీంకోర్టుకి. ఇదంతా వ్యవహారం, ఇదంతా ఏం జరుగుతుంది? ఇప్పటికీ చాలామంది చెప్తుంది ఏంటంటే అసలు కోర్టులు కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్నాయా అనేది కూడా చాలామంది రైజ్ చేస్తున్న డౌట్. దాంట్లో మూలాలకు వెళ్తే మనకేం తెలియదు. బట్ ఏంటి, ఈ వ్యక్తికి ఎలా బెయిల్ వచ్చింది, ఈ వ్యక్తికి ఎందుకు రాలేదు, అలాంటివి కొన్ని చాలామంది ప్రసార మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. దానికి వచ్చింది, ఇక్కడ రాలేదు, ఏంటి కారణం అంటారు? ఎందుకు అంటే కోర్టులు కూడా పార్టీలు ప్రభావితం చేస్తున్నాయా అనేది చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో వాస్తవం ఉండదని నా అభిప్రాయం. ఎందుకంటే కొన్నిసార్లు మంచి వ్యక్తులకు కూడా దొరుకుతుంది, కొన్నిసార్లు కొంతమంది మంచి వాళ్ళకి కూడా దొరకట్లేదు. అది సిచ్యువేషన్ ప్రకారం అక్కడ వాదించే లాయర్ బట్టి ఉంటుంది, ఆ రోజు న్యాయమూర్తి గారు చూసే దృక్కోణం బట్టి కూడా ఉండొచ్చు. సో ఇట్లాంటివి ఇవన్నీ పక్కన పెడితే ఇలాగ ఇన్ని అంశాలు ఇంచుమించు 12-13 ఏళ్ళుగా ఆయన బెయిల్ మీద ఉండడం, ఈడీ జప్తు చేయడం, సిబిఐ కూడా వెంటపడడం, ఆ తర్వాత సూట్ కేస్ కంపెనీ అని, క్విడ్ ప్రోకో అని, రకరకాలుగా ఇన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ వస్తే సమస్య తీవ్రం, బీజేపీ వచ్చిన పరిస్థితి ఇంకోలా ఉంటుంది. అంత తీవ్రంగా లేకపోయినా పరిస్థితి ఇంకోలా ఉంటుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరుకున్నారంటే, మన కాంగ్రెస్ కాదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో మాట్లాడినప్పుడు కూడా
బీజేపీకి తక్కువ సీట్లు రావాలని కోరుకోండి, మనకి ఎక్కువ సీట్లు వస్తే మన అవసరంతో గవర్నమెంట్ ఫామ్ అయితే మనకి అన్ని రాష్ట్రానికి అన్నీ ఉపయోగకరంగా ఉంటాయి అన్నట్టు చెప్పారు. కానీ రాష్ట్రానికి పొజిషన్ పక్కన పెడితే ఆయనకి బెనిఫిషియల్గా ఉంటుందని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.